యేసుక్రీస్తు వారు తన గురించి తాను నేను నిజమైన ద్రాక్షావళిని అని యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మాట్లాడుకుంటాడు. కేవలం యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు తనను గురించి తాను చెప్పుకున్న మరికొన్ని స్టేట్మెంట్స్ కనపడుతుంటాయండి. అవి కూడా మనం చూడగలిగితే, జీవాహారము నేనే అంటాడు యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో. నేనే లోకానికి వెలుగై ఉన్నాను అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో. నేనే ద్వారమును అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో. గొర్రెలకు నేనే మంచి కాపరిని అంటాడు యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో. నేనే పునరుద్ధానమును జీవమును అయి ఉన్నానంటాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. చివరగా నేనే నిజమైన ద్రాక్షావళిని అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. ఈ పదాలన్నీ మనం గమనిస్తున్నప్పుడు తన గురించి తాను చెప్తున్న స్టేట్మెంట్లుగా మనకు కనబడుతుంటాయి. యేసుక్రీస్తు వారు ఎవరు అంటే మనం చాలా విషయాలు చెప్తాం. ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన ప్రభు అని, ఆయన మనిషి కుమారుడని. కానీ ఈ యోహాను సువార్తలో తన గురించి తాను పరిశీలించుకుంటున్న ఆ మాటలు మనం గమనిస్తున్నప్పుడు నిజంగా నేను లేకపోతే ఇక దిక్కు లేదు అనే కోణంలో ఆయన మాట్లాడుతుంటాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఏసే మన దిక్కు అన్నట్లుగా ఆ మాటల యొక్క ఆంతర్యం మనకు అర్థమవుతుంటుంది. ఈ చెప్పబడిన ఈ 7 స్టేట్మెంట్లో ఉన్న ప్రతి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేయలేం. కానీ నేనే నిజమైన ద్రాక్షావళిని అనే ఆ స్టేట్మెంట్ ను మనం ఆలోచన చేయగలిగితే, ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనాన్ని మీరు గమనించగలిగితే, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేనే నిజమైన ద్రాక్షావళిని అని ఆయన మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం ఆలోచించగలిగితే, పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలును కూడా దేవుడు ద్రాక్షావళితో పోలుస్తూ ఉంటాడు. కానీ నిజానికి ఇశ్రాయేలులు ద్రాక్షావళులు కాలేకపోయారు. వాళ్ళు ద్రాక్షావళి అని దేవుడు వారిని పోల్చినా ద్రాక్షావళులుగా వారు మారలేకపోయారు. పైగా వాళ్ళు ఎలా మారిపోయారో కూడా మాట్లాడుతూ యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలను మనం పరిశీలన చేయగలిగితే వాళ్ళు ఎలా మారిపోయారో దేవుడు మాట్లాడుతున్నాడండి. నా ప్రియుని గురించి పాడుదుని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గురించి పాడుదుని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. దేవుడు ఇశ్రాయేలును ఉద్దేశించి సత్తువు గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించును. ఒక మంచి దేశాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చి, బాబు ఈ దేశంలో మీరు ఫలించండి బాబు అని దేవుడు ఆ దేశంలో వారిని పెడితేనంట, దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టును తొలిపించును, ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండును. ఇశ్రాయేలునే ఆ ద్రాక్ష తోటలో నుండి ఆ ద్రాక్షావళులు రావాలని దేవుడు వారికి మంచి దేశాన్ని ఇచ్చి వారి నుంచి ఆ పళ్ళు వస్తాయని దేవుడు ఎదురు చూస్తున్నాడంట. ఆ పళ్ళు రావడానికి ఆ చెట్టుకు, ఆ ద్రాక్ష చెట్టుకంట కావలసినవన్నీ ఏం చేశాడంట? సమకూర్చాడంట. మంచి సత్తువు గల భూమి అంటే అర్థం ఏంటి? ఆ భూమిలో వేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా ఫలిస్తుంది. అలాంటి మంచి భూమిలో పెట్టాడంట. ఆ కొండ మీద ఉన్న రాళ్లను తొలగించాడంట, బురుజులు కట్టించాడంట, చక్కని నీళ్లు అన్ని కావలసిన సౌకర్యాలన్నీ చేసి ఆ ద్రాక్ష తోట నుండి ఆ ద్రాక్ష పళ్ళు కోసం మహనీయుడు ఎదురు చూస్తున్నాడంట. అప్పుడు ఏం జరిగింది? ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను కానీ అది కారు ద్రాక్షాలు కాచెను. ఏ కాయలు కాస్తున్నాయంట అవి? కారు ద్రాక్షాలు అంటే చేదు ద్రాక్షాలు కాస్తున్నాయంట. అలాగే ద్రాక్షాలు ఎలా ఉంటాయి? తీగ ఉంటాయి, పుల్లగా ఉంటాయి. ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయంట. దేవుడు ఇశ్రాయేలును ద్రాక్షావళితో పోలుస్తున్నాడు కానీ ద్రాక్షావళిగా మారడంలో వారు విఫలమైపోయారు. మహనీయుడైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏ యూదులైతే ద్రాక్షావళిగా మారలేదో,
ఏ వీధులైతే కారు ద్రాక్షాలుగా కాశారో వారి మధ్య నిలబడి వారితో చెప్తున్నాడు, రే నేనే నిజమైన నేనురా నిజమైన ద్రాక్ష. ఆయన మీరు అనుకున్నాడు కానీ, మీరు ద్రాక్షవల్లుగా మారాలని ఆయన అనుకున్నాడు కానీ, మీరు ద్రాక్షవల్లుగా ఏమలేకపోయారు, మారలేకపోయారు. ద్రాక్ష పండ్లు మీరు కాయలేకపోయారు అని వారిని ఉద్దేశించి వారి మధ్య నిలబడి నేనే నిజమైన ద్రాక్షవల్లునని ఆయన మాట్లాడుతున్న ఆ మాటల్లో ఉన్న తీవ్రతను మనం గమనించాలి. అంటే అలాంటి పదాలు ఆయన ఊరకనే మాట్లాడలేదు, ఊరకనే మాట్లాడలేదు. నేనే నిజమైన ద్రాక్షావల్లినని చెబుతూ ఆ ద్రాక్షావళికున్న ఆ ఫలాలను, ఆ తీగలను, దానికి వచ్చే కాయల కొరకు ఆయన మాట్లాడుతూ, ఆ ద్రాక్ష చెట్టు ఎలా ఫలిస్తుందో మాట్లాడుతూ, ఆ ద్రాక్ష చెట్టుకు ఎలా అంటుకట్టుకోవాలో అని అనేక విషయాలు మాట్లాడుతూ, ఆ యోహాను సువార్త 15 అధ్యాయం 1 నుంచి ఆ 11 వచనాల ఆ సారాన్ని మనం గమనించగలిగితే, ఆ సారములో పదే పదే కనబడుతున్న కొన్ని పదాలు మనకు కనబడుతుంటాయండి. ఆ పదాలు ఏంటి చెప్పనా? యేసు తనలో నిలిచి ఉండాలి అని నొక్కి మాట్లాడుతుంటాడండి. నేనే నిజమైన ద్రాక్షవల్లి, నేనే నిజమైన ద్రాక్షవల్లి, నాలో నిలిచి ఉండాలి, నాలో నిలిచి ఉండాలని ఆ 1 నుంచి 11 వచనాల్లో ఈ పదాలు పదే పదే కనబడుతూ ఉంటాయండి. ఎక్కడెక్కడ ఆ పదాలు కనబడతాయో కూడా మనం చూడగలిగితే, యోహాను సువార్త 15 అధ్యాయం 4 వచనాన్ని ఒకసారి మీరు గమనించగలిగితే, నా యందు నిలిచి ఉండుడి, నిలిచి ఉండాలి, నా యందు నిలిచి ఉండాలి, నాకు అంటుకట్టుకొని ఉండాలి, నాకు దగ్గరగా ఉండాలని ఈ పదాలు రిపీట్ చేసుకుంటూ చూడండి. నా యందు నిలిచి ఉండుడి ఒకసారి, మీ యందు నేను నిలిచి ఉంటాను రెండోసారి, తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉండాలని మళ్ళీ నిలిచి ఉండాలని మూడోసారి, తనంతట తాను ఎలాగ ఫలింపదో నా యందు నిలిచి ఉండాలని ఒక 4వ వచనంలోనే నిలిచి ఉండాలి, ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయనతో అంటుకట్టుకొని ఉండాలని 4వ వచనంలో 4 సార్లు మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో కూడా ఇదే పదం మాట్లాడుతుంటాడు చూడండి. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల మళ్ళీ పదం రిపీట్ అవుతుంది. 7వ వచనంలో కూడా అదే పదం రిపీట్ అవుతుంది చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల 7వ వచనంలో కూడా ఆ పదం కనబడుతుందండి. 9వ వచనం కూడా చూడండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండుడి అని మళ్ళీ ఆ పదం కనబడుతుంది. 10వ వచనంలో కూడా కనబడుతుంది చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఈ 1 నుంచి 15 వచనాలను మనం 11 వచనాలు మనం గమనిస్తున్నప్పుడు సుమారుగా 8, 9 సార్లు నిలిచి ఉండండి, నిలిచి ఉండండి అని పదాలు కనపడుతున్నాయి. ఎవరి యందు నిలిచి ఉండాలి? నిజమైన ద్రాక్షావళిని యేసు యందు మనం ఏమవ్వాలి? నిలిచి ఉండాలి. ఎందుకు నిలిచి ఉండాలి? నిలిచి ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అనే కోణంలో కూడా మళ్ళీ మనం బైబిల్ పరిశీలన చేయగలిగితే, అసలు ఇంతగా నిలిచి ఉండడం అంటే ఏంటి? నిలిచి ఉండడం అంటే ఏంటి? 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అని చెబుతూ 4వ వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని అని చెబుతూ 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. 5వ వచనం. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. అంటే తీగలుగా ఉన్న మనం ద్రాక్షావళిని యేసుకి మనం ఏం చేయాలంట? అంటుకట్టుకొని ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే ఒక్క మాటలో నిలిచి ఉండడం అంటే ఏంటి చెప్పనా? యేసుతో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. యేసు మీద తీగలు ఏం చేయాలి? ఆధారపడాలి. ద్రాక్ష చెట్టుకు ఈ తీగ అంటుకొని ఉంటేనే తీగ ఏమవుతుంది? బతుకుతుంది. తీగ ఆ ద్రాక్ష చెట్టు మీద ఆధారపడితేనే తీగ బతుకుతుంది. అంటే తీగ బతకాలి అంటే ద్రాక్ష చెట్టుకు అంటుకొని ఉండాలి, ద్రాక్ష చెట్టుతో సహవాసం చేయాలి, ద్రాక్ష చెట్టు మీద ఆధారపడాలి. అంటే తీగలుగా ఉన్న మనం యేసనే ఆ ద్రాక్ష చెట్టుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆనుకొని ఉండాలి, సహవాసం చేయాలి, ఆధారపడాలి. అలా ఉంటేనే తీగ బతుకుతుంది. లేదండి నేను చెట్టుకు ఆనుకోనని తీగ సెపరేట్ అయింది అనుకోండి, కొద్ది రోజులకి ఏమవుతుంది? ఎండిపోతుంది, ఆ తర్వాత చచ్చిపోతుంది, ఆ తర్వాత కాల్చబడుతుంది. అంటే మనం ఎండిపోకుండా ఉండాలన్నా, మనం చచ్చిపోకుండా ఉండాలన్నా, మనం కాల్చబడకుండా ఉండాలన్నా ఖచ్చితంగా నిజమైన ద్రాక్షావళిని యేసుకు మనం ఎలా ఉండాలి? అంటు కట్టుకొని ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే యేసుతో నిత్యం మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. యేసుతో కనెక్షన్ కట్ అయిందా?
తీగలుగా ఉన్న మనం ఏమవుతుందో తెలియకుండానే ఎండిపోతాం. మన ఆధ్యాత్మిక జీవితం ఎండిపోకుండా ఉండాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం రోజు రోజుకి అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ప్రభుతో మనం ఏం చేయాలి? అంటుకట్టుకొని ఉండాలి. ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభుతో సహవాసం చేయడం అంటే ప్రభుతో సహవాసం చేయడం అంటే ఎలా ప్రభుతో సహవాసం చేయాలి? ప్రభుతో సహవాసం చేయడం కూడా 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. రెండోది, వాక్యాన్ని ఎప్పుడు ధ్యానిస్తూ ఉండాలి. వాక్యంతో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం దేవునికి దగ్గరగా ఉండగలం. ఎప్పుడు నిత్యం మనం ప్రార్థిస్తుంటే దేవునికి దగ్గరగా ఉండగలం. ఎవడైతే నిత్యం ప్రార్థన చేస్తుంటాడో, ఎవడైతే ఎప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తుంటాడో వాడు ప్రభుకి ఎలా ఉంటాడు? దగ్గరగా ఉంటాడు. వాడు ఎండిపోవడానికి అవకాశం ఉండదు. వాడు చచ్చిపోవడానికి అవకాశం ఉండదు. వాడు కాల్చబడడానికి అవకాశం. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితాలు ఏమైపోతున్నాయంటే మనకు తెలియకుండానే బలహీనపరచబడుతున్నాయి. మనకు తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. బైబిల్లో చాలా మాట కనబడుతుంది. మొదట వారు కనపటి వారిగా మారిపోయారు. అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆధ్యాత్మిక జీవితంలో ఏమైపోతున్నారు? వెనకబడతారు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రభుకి మనం ఆనుకొని ఉండాలి. ప్రభు యందే మనం నిలిచి ఉండాలి. ఆయనే నిజమైన ద్రాక్షావళి. ఆ ద్రాక్షావళిని ఆయనకు తీగలుగా ఉన్న మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ఆనుకొని ఉండాలి. అలా ఆనుకొని ఉంటే, ఆయన యందు నిలిచి ఉంటే 3 ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఊరకన అనుకోమంటలేదు ఆయన. నాతో మీరు ఊరకన అనుకోండి, ఊరకన నాతో కలిసి తిరగండి అని ఏం చెప్పట్లేదు. మీరు నాతో ఆనుకో తిరిగితే, నాతో సహవాసం చేస్తే, నా యందు నిలిచి ఉంటే మీకు ఖచ్చితంగా 3 ఆశీర్వాదాలు ఇస్తాను. ఏంటి దేవా 3 ఆశీర్వాదాలు? ఒక్కొక్కటిగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో సహవాసం చేస్తే మనకు వచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఏంటయ్యా అని మనం ఆలోచిస్తున్నప్పుడు, మొట్టమొదటిది ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం ఫలిస్తామంట. ఆయన యందు నిలిచి ఉంటే వచ్చే ఆశీర్వాదాల్లో మొట్టమొదటిది ఏంటి? మనం ఏమవుతాం? ఫలిస్తామంట. ద్రాక్ష చెట్టుకు తీగలు అంటుకట్టుకొని ఉంటే ఖచ్చితంగా అవుతాయి, ఫలిస్తాయి. ఎందుకంటే ద్రాక్ష చెట్టుకు నీళ్లు తగులుతాయి. భూమిలో ఆనుకుంటది కదా, భూమిలో ఉన్న ఆ తేమను అది పీల్చుకుంటది, అది బ్రతుకుతూ ఉంటది. దానికి ఆనుకొని అంటుకట్టుకొని ఉన్న కొమ్మలు కూడా అది ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ఎప్పుడైతే కొమ్మలు బతుకుతాయో కొమ్మల్లో నుంచి ఏమొస్తాయి? ఫలాలు వస్తాయి. అంటే ప్రభు యందు, యేసు ప్రభు యందు మనం నిలిచి ఉండడం వల్ల, సహవాసం చేయడం వల్ల, ఆధారపడడం వల్ల జరిగేది ఏంటి అంటే, వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే మనం ఫలిస్తామంట. మనం ఫలిస్తామంట. ఆ విషయాన్ని చెప్తున్నాడండి. ఆ విషయాన్ని కూడా చెప్తున్నాడు చూడండి. యోహాను సువార్త 15 అధ్యాయం 4 వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందును నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. అంటే ఆయన యందు నిలిచి ఉండడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఏంటి అంటే మనం ఫలిస్తాం. మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఈ లోకంలో దేవుని కొరకు మనం ఫలించాలంటే క్రీస్తుతో మనం ఖచ్చితంగా సహవాసం చేయాలి. క్రీస్తు యందు మనం నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలి. ఆయనతో నిలిచి ఉంటే మనం ఫలిస్తామంట. ఏ స్థాయిలో ఫలిస్తామో చెప్తున్నాడు. 5వ వచనం చూడండి. 5వ వచనం ఏ స్థాయిలో ఫలిస్తామంట? ద్రాక్షావళిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఫలించడంలో ఏమవుతుంది? నీ స్థాయి పెరుగుతుంది. ఫలించడం మంచిదే. ఫలించడం మంచిదే. ఫలించడం మంచిదే. కానీ నువ్వు అది కంటిన్యూ చేయడం వల్ల నీ ఫలం ఏమవుతుందంట? బహుగా. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి నువ్వు వెళ్ళాలి అంటే మనం బహుగా ఫలించాలి. బహుగా ఫలించాలంటే ఖచ్చితంగా ప్రభు యందు మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే మనం ఏమవుతాం? ఫలిస్తాం. ఇంతకీ ఫలిస్తాం ఫలిస్తాం అంటున్నారు. ఎలా ఎలా ఫలిస్తాం? ఏం ఫలిస్తాం? ఏ కాయలు కాస్తాం మనం? ఫలించడం అంటే ఏంటి? చెట్టు ఫలించడం అంటే ఏంటి? కాయలు కాయడం. ఇప్పుడు మనం కూడా ఫలిస్తాం అంటాం కదా, మనం కూడా ఏం కాయలు? కాయలు కాయలు. ఏ కాయలు? ఏ ఫలాలు? ఏ ఫలాలు? వెలుగు ఫలాలు ఫలించాలంట. ఏ ఫలాలు ఫలించాలి? ఎలుగు ఫలాలు ఫలిస్తామంట. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఎపిసిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. మనం ఒకప్పుడు ఎవరు? చీకటి, పాపలోకంలో, చీకటి లోకంలో మనం ఉన్నాం. ప్రభు మనం పిలిచాడు. ఇప్పుడు మనం వెలుగులోకి వచ్చాం. వచ్చిన తర్వాత ఏమవుతుంది? 9వ వచనం. వెలుగు ఫలము వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. ఇంతకీ మనం ఫలించాలంట. ఆ ఫలం వెలుగు ఫలం అంట. ఆ వెలుగు ఫలం ఎలా ఉంటదంట? మంచిగా జీవిస్తామంట, నీతిగా జీవిస్తామంట, సత్యంగా జీవిస్తామంట.
అంటే ప్రభు యందు మనం నిలిచి ఉండడం వల్ల జరిగే మేలు ఏంటంటే మనం ఫలిస్తాం. ఆ ఫలం కూడా బహుగా ఫలిస్తాం. ఏంటయ్యా ఫలాలంటే వెలుగు ఫలాలు ఫలిస్తామంట. మన మన జీవన విధానం ఎలా ఉంటదంట? చాలా గొప్పగా ఉంటదంట. మీరు లోకానికి వేరై బ్రతకాలన్నాడు చూడు. అలా వేరుగా మీరు కనబడాలంటే, ఓ ప్రత్యేకంగా కనబడాలంటే, ఓ ప్రత్యేకత మిమ్మల్ని చూస్తే సంతరించుకోవాలి అంటే, మనం ప్రభు యందు నిలిచి ఉండాలి. అంటే ప్రభుతో నిలిచి ఉన్నవాడు మాట విధానం ఒకలా ఉంటదండి. ఆ తీరు వేరు, వాడి పద్ధతి వేరు, వాడి ఆలోచన వేరు. ఇప్పుడు ఎలా ఉన్నాడు అనిపిస్తుంటది మనకు. సహజంగా సహజంగా కనబడే విశ్వాసులకు ఫలిస్తున్న వాడుకు చాలా వ్యత్యాసం కనబడుతుంటదండి. ఆడు అంచెలంచెలుగా డెవలప్ అయిపోతుంటాడు. దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాడు, ముందుకెళ్ళిపోతుంటాడు, ముందుకెళ్ళిపోతుంటాడు, ముందుకెళ్ళిపోతుంటాడు. ఆగదు బండి. బండి ఎక్కడ నాగిందంటే మనకు అర్థమైపోతుండాలి. ఏదో చెట్టుకి ఏమైంది ఇది కనెక్షన్. మన ఎదుగుదలలో ఏదన్నా చేంజ్ వచ్చిందా? మనం మనం ఎదగడంలో ఏదన్నా కొంత తేడా పడిందా? వెంటనే మనం ఏమైపోవాలి చెప్పనా? ఓ చెట్టుకి నేను సరిగ్గా ఆనుకోలేదేమో అని చెట్టుకు మళ్ళీ ఆనుకోవడానికి మనం ఏం చేయలేదు? బహుగా ఫలించాలి. పోన్లేండి సంఘంలో ఏదో కనబడుతున్నాను, నిలబడుతున్నాను, ఏదో చేస్తున్నాను. లేదు లేదు అక్కడ తాకూడదు. ఈ స్థాయి పెరిగిపోతుంది. ఈ స్థాయిని ఆయన పెంచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను బహుగా ఫలింప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే ప్రభు యందు మనం ఏం చేయదు నిలిచి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. ఆయనతో సహవాసం చేయాలి. మనుషులతో ఫ్రెండ్షిప్ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా దేవుడితో ఏం చేయాలి మనం? ఫ్రెండ్షిప్ చేయాలి. అబ్రహాంతో అబ్రహాం గురించి దేవుడు ఇలా మాట్లాడుతాడు. అబ్రహాం నా స్నేహితుడు అంటాడు. స్నేహితుడు అంటే అర్థం ఏంటి? ఆయనతో సహవాసం నేను అబ్రహాంతో సహవాసం చేసి దేవుడు చెప్పుకుంటున్నాడు. మనం దేవునితో ఉన్న విధానం చూసి దేవుడికి మెంటలేకపోయి నాగేశ్వరుడు నా ఫ్రెండ్ అని ఆయన అనాల. ఆయన చెప్పుకోవాలి మన కోసం. కానీ మనం కూడా చెప్పుకోం. దేవుడు నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. ముందు దేవుడు మన ఫ్రెండ్ అని చెప్పుకోవడం ప్రారంభించాం అనుకోండి, దేవునితో సహవాసం చేస్తాం, దేవునికి అంటు కట్టుకొని ఉంటాం, దేవుడి మీద ఆధారపడతాం, మన విధానాలు మార్చుకుంటాం. చూస్తాడు 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 అమ్మో నా కుమారుడు నాతో ఫ్రెండ్షిప్ బాగా చేస్తాడు. నా కుమారుడు నాతో చేయడం కాదు, నేనే నా కుమారుడితో ఫ్రెండ్షిప్ చేయాలి. అలా ఉన్నతంగా మనం ఫలించడం వల్ల, బహుగా ఫలించడం వల్ల ఏం జరుగుతుందో చెప్తున్నాడండి. ఏం జరుగుతుందంట? యోహాను సువార్త 15:8 యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించటము వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే దేవుడు మన ద్వారా మహిమపరచబడాలి అంటే మనం ఏమవ్వాలంట? ఫలించాలి. అంటే మనం బహుగా ఫలించడం వల్ల ఆటోమేటిక్గా దేవుడు మహిమపరచబడతాడంట. దేవుడే మహిమపరచబడతాడంట. మన ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే మనం ఫలించాలి. మనం ఫలించాలంటే ప్రభుకి మనం ఎలా ఉండాలి? అంటు కట్టుకొని ఉండాలి. ప్రార్థన ఉందని మేము పిలడం కాదు. ప్రార్థన ఉందని మేము పిలిస్తే మీరు రావడం కాదు. ప్రార్థన ఎప్పుడని మీరు అడుగుతుండాలా. ఇది సహవాసన. పాయింట్ మీకు అర్థమవుతుంది ఇక్కడ. చెట్టు కొమ్మ నాకు ఆనుకో ఉంటే అని అందు. ఉంటే ఉండి పోతే పో అంటారు. చెట్టు ఏం చేస్తుంది? చెట్టుకు కొమ్మలు ఏంటి? చెట్టుకు కొమ్మలు ఏంటారా? భారమర్రా ఏమండి? చెట్టు అలా స్ట్రైట్కి వెళ్ళగాలనుకోండి, ఎన్ని కొమ్మలు ఎదిగితే అంత బాగా ఎదుగుతుంది. కొమ్మలు దానికి భారం. ఇప్పుడు కొమ్మ ఏం చేయాలి ఎదగాలంటే? కొమ్మే చెట్టుకి ఏం చేసుకోవాలి? అంటిపెట్టుకుంటే దీనికి మంచిది, ఊడిపోతే చెట్టుకి మంచిది. సంఘం అన్నది చెట్టు అనుకుంటే, సంఘం అనేది చెట్టు అనుకుంటే, తీగలు మనం అనుకుంటే, తీగలు మనం అనుకుంటే, ఇప్పుడు తీగలు చెట్టుకు అంటుకట్టుకుని ఉండాలా? చెట్టే తీగలు అంటుకట్టుకుని ఉండాలా? ఏమండి ఒకసారి నా కోసం, సంఘం అనే ఈ చెట్టుకు తీగలు అంటుకట్టుకొని ఉండాలా? చెట్టే తీగలు అంటుకట్టుకుంటుందా? తీగలే అంటుకట్టుకొని ఉండాలి. మేము ప్రార్థనలు ఎప్పుడో పిలుస్తూ ఉంటాం. మీరేం చేయాలి? మేము పిలిచినా పిలకపోయినా ప్రార్థన ఎప్పుడైనా మీరు అడుగుతుండాలి. ఎందుకంటే మీరు అంటు కట్టుకొని ఉంటే మీకు మంచిది. అంటు కట్టుకొని ఉంటే మీకు మంచిది. తెలియకుండానే మన సంఘంలో చాలా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. శుక్రవారం ప్రార్థనని, గృహ కూడికలని, ఆదివారం ఇలా జరుగుతూనే ఉన్నాయి. మనకున్న పరిస్థితుల వల్ల, మనకున్న ఆరోగ్య సమస్యల వల్ల, లేకపోతే మనకున్న కార్యకలాపాల వల్ల మనమే ఆ చెట్టుకు, ఆ సంఘం అనే ఆ ద్రాక్ష చెట్టుకు మనం ఏమవుతుంటున్నాం? తెలియకుండానే దూరం అవుతున్నాం. ఈ వారం ఎగ్గొట్టేసానులే నువ్వు అనుకుంటున్నావు. చెట్టు అనుకుంటుంది దూరం ఇవా ఎండిపోతావు నువ్వు. చెట్టుకి ఇప్పుడు ఆ భూమిని ఆనుకో ఉంటది కనుక ఆ భూమిలో ఉన్న సారాన్ని పీల్చుకొని చెట్టు ఎదుగుతా ఉంటుంది. చెట్టు ఎదుగుతా ఉంటుంది. చెట్టు ఎదుగుతా. సంఘం అనే చెట్టుకు నువ్వు ఆనుకొని ఉంటేనే, అంటుకట్టుకొని ఉంటేనే నీ జీవితం బాగుంటుంది. ఫలిస్తావు, బహుగా ఫలిస్తావు. అలా బహుగా ఫలించడం వల్ల దేవుడే నీ వలన ఏమవుతాడు? మహిమపరచబడతాడు. దేవుడే మహిమపరచబడ్డాడు అనుకోండి,
ఒకరోజు రాకడలో ఒకరోజు రాకడలో ఏం చేసి బలా నమ్మకమైన మంచి దశ రా నువ్వు లోపలికి. నీ వల్ల నేను మహింపరచబడ్డాను కనుక నువ్వు రా పరలోకానికి అని దేవుడు రాకడలో మనల్ని ఏం చేస్తాడు? ఆయన్ని మనం మహింపరిచాం కనుక, ఆయన్ని మనం మహింపరిచాం కనుక రేపు రాకడలో మనల్ని ఆయన ఏం చేస్తాడు? ఆ విషయం చెప్తూ ఉంటాడండి తెస్సలోనికలకు రాసిన పత్రికలో. ఒకసారి చూడండి అసలు ఎలా 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 చేస్తాడో మాట్లాడుతూ. తెస్సలోనికలకు రాసిన పత్రిక తెస్సలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు కలుపుంది. అందువల్ల నేను దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభువైన యేసు నామము ఆయన యందు మీరును మహిమ పొందినట్లు మేలు చేయవలనని మీలో కలుగు ప్రతి ఆలోచన విశ్వాసయుక్తమైన ప్రతి కార్యము బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపుకు మిమ్మల్ని యోగ్యులుగా ఇచ్చినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచున్నాను. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసిన సంగమా, మీ ద్వారా ఆయన మహింపరచబడాలి. మీ ద్వారా ఆయన మహింపరచబడితే ఒకరోజు దేవుడు వేల మందిలో మిమ్మల్ని పిలిచి చాలా నమ్మకమైన మంచి కుటుంబమా, మంచి దాసుడా, మంచి శిష్యురాలా అని నేను అందరిలో పిలిచేటనుకోండి, ఎలా ఉంటది? ఎలా ఉంటదండి? వాడ్రావ్ అందరిని ఒక చోట కూర్చోబెట్టి, ఏసీఎం గారు మన ఊరు వచ్చి వాడ్రావ్ అందరిని కూర్చోబెట్టి వాడ్రావ్లో ఈడే బెస్ట్ రారా అని అందరి ముందు పిలిచాడు, ఎలా ఉంటది? పొంగిపోము. వాడ్రే ముందు పిలిస్తే పొంగిపోతే ఆదాము నుండి ఇప్పటి వరకు పుట్టిన మనుషులందరూ మరణం పేరుతో ఆయన దగ్గర ఉంటారు, ఆయన పాదాల దగ్గర ఉంటారు, బలిపీఠం దగ్గర ఉంటారు. అంత మందిలో మనల్ని పిలిచి రా అని పిలిస్తే అబ్బా ఆ ఊహ ఎలా ఉంటుంది చెప్పండి? నా భూతో నా భవిష్యత్తు అది మనం ఊహించుకోలేము. అంత గొప్పగా ఉంటుంది. అంత గొప్ప స్థితిని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంత గొప్ప స్థితి నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయవలసిన లేదు. సంఘం అనే ఆ ద్రాక్ష చెట్టుకు నువ్వేం చేయాలి? అంటు కట్టుకొని ఉండాలి. సంఘం అంటే ఎవరు? సంఘం ఎవరండి? సంఘం క్రీస్తు శరీరం. సంఘం క్రీస్తు శరీరం. క్రీస్తునే ఆ సంఘానికి, ఆ ద్రాక్షవలికి తీగలుగా ఉన్న మనం ఎప్పుడు అంటుకట్టుకొని ఉండాలి. ఎప్పుడు ప్రార్థన ఉంటుందా అని మనం ఎదురు చూస్తుండాలి. ప్రార్థన ద్వారా మళ్ళీ ఆ చెట్టుకు అంటుకట్టుకోవడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నించాలి. మనం ఏ టైపు? ఎప్పుడు ఎగ్గొట్టేద్దామా, ఎలా ఎగ్గొట్టేద్దామా, ఏ వారం ఎగ్గొట్టేద్దామా మనం చూస్తూ ఉంటాం. చాలా మంది రానప్పుడు పెద్దగా బాధపడను, మిస్ అయిపోయి అనుకుంటాను నేను. చెట్టుకేమి నష్టం అర్రా? చెట్టుకేమి నష్టం ఉండదు. చెట్టుకి నష్టం లేదు, తీగలకేం నష్టం. తీగలు నష్టపోకుండా ఉండాలంటే ప్రభు యందే మనం నిలిచి ఉండాలి. ప్రభు యందు నిలిచి ఉండడం వల్ల జరిగేదంటే ఫలిస్తావు. అంటే ఈరోజు ఏదో నీ పని ఉంది, పని చేసుకున్నావు, ఎంతో కొంత సంపాదిస్తావు, తప్పలేదు. రేపు దేవుని పని ఉంది. ఎగ్గొట్టి నీ పని చేసుకోవడం వల్ల నువ్వు ఎంత సంపాదిస్తావో నాకు తెలియదు, కానీ ఆ రెండో రోజు దేవునికి ఆనుకొని నువ్వు ఫలించాల్సిన ఆ ఫలాన్ని నువ్వు ఏం చేస్తావు తెలియకుండానే కోల్పోతున్నావు. ముందు రోజు పని ఉందా చేసుకో, రెండో రోజు దేవుని పని ఉందా అంటు కట్టుకోవడానికి ప్రయత్నించి. అలా నువ్వు అంటు కట్టుకుంటే మళ్ళీ మూడో రోజు ఖాళీ ఉంటారు కదా, మూడో రోజు మళ్ళీ దేవుడు నీకు ఇవ్వాల్సిన ఫలాన్ని ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కదా. ఆయన విడిచిపెట్టే దేవుడు. దేవుడి నుండి మనం ఫలాలు పొందాలి అంటే క్రీస్తుకు మనం అంటు కట్టుకొని ఉండాలి. అంటే క్రీస్తు యందు నిలిచి ఉండడం వల్ల జరిగే వచ్చే మనకు ఆశీర్వాదం ఒకటి ఏంటంటే మనం ఫలిస్తాం. ఇది మొదటి. రెండోది, ఆయన్ని అంటుకొట్టుకొని ఉండడం వల్ల, ఆయన యందు నిలిచి ఉండడం వల్ల, ఆయనతో సహవాసం చేయడం వల్ల వచ్చే రెండో ఆశీర్వాదం కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో ఆశీర్వాదం ఏంటంటే మనం ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థనకి జవాబు వస్తుందంట. మళ్ళీ చెప్తానండి, మనం ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థనకి ఏమొస్తుంది? జవాబు వస్తుంది. నేను అడుగుతాను, మీరు ప్రార్థన చేసుకుంటారు కదా? మేము ప్రార్థన చేసుకుంటామండి. చేసుకున్న మా ప్రార్థనకు జవాబులు రావాలని చేతండి. మేము ప్రార్థన చేసుకుంటాం, ఏదో మాకు వచ్చిన ప్రార్థన మేము చేసుకుంటాం ఇంటికాడ. మేము చేసుకున్న ప్రార్థనలకు జవాబు రావాలండి అన్నట్టు చేస్తాండి. ఏమని కొద్దిగా జవాబు అందరూ ఏం కోరుకుంటాం? నాతో సహా అందరం జవాబు కోరుకుంటాం. జవాబు రాకపోతే ఎలాగా? సమాధానం రాకపోతే ఎలాగా? అయితే నువ్వు చేసే ప్రార్థనకు జవాబు రావాలంటే, సమాధానం రావాలంటే, దేవుడు విని నాయన చెప్పు నాయన అని దేవుడు అడగాలి అంటే ఏం చేయాలంట? ఏం చేయాలంట? ఏం చేయాలంట? ద్రాక్ష చెట్టుకు మనం ఎలా ఉండాలంట? అంటు కట్టుకొని ఉండాలంట. ఒక మాట చెప్పండి, ద్రాక్ష చెట్టు అంటే ఏమని చెప్పాను? యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? ఇప్పుడు సంఘానికి ఎవడైతే అంటు కట్టుకొని ఉంటాడో, సంఘం మీద ఎవడైతే నిలిచి ఉంటాడో, ద్రాక్షవలితో ఎవడైతే సహవాసం చేస్తాడో, ద్రాక్షవలికి మీద ఎవడైతే ఆధారపడతాడో, ఆధారపడేవాడికి వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వస్తుందంట. నోటి మాట కాదు, బైబిల్లో వాక్యం చూడండి. యోహాను సువార్త
15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఎప్పుడు? ఇప్పుడు మీరు నా యందు నిలిచి ఉంటే మీకు ఇష్టమైంది అడగండి, నేను మీకు ఏం చేస్తాను. ఏంటి అసలు ఎలాంటి ఆఫర్ ఇస్తారా? మీకు ఇష్టమైంది అడగండి, నేను మీకు ఇస్తాను అంటాడు దేవుడు. మీకు ఇష్టమైంది అడగండి. మనందరికి ఏమి ఇష్టం? ఏమిష్టం? ఏమిష్టం? కూడు గూడు వస్త్రం. కూడు కావాలి, మంచి గూడు కావాలి, మంచి వస్త్రం కావాలి. ఇవే కదా ఈ భూమి మీద బతకాలంట. నీకు ఇష్టమైనది ఆయన ఇస్తాడంట. నీకు ఇష్టమైనది అడుగు, అవి నీకు అనుగ్రహపడతాయి. అలా నీకు ఇష్టమైనది నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఇవ్వాలి అంటే, నువ్వు అడిగిన దానికి ఆయన జవాబు ఇవ్వాలంటే ఆయన ఏంది ఏం చేయలేవు, నిలిచి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు ప్రార్థన చేస్తే, అది కావాలి ఇది కావాలి అది కావాలి, ఏది కావాలని ఎవడో ఆయన ఎందుకు నిలిచి ఉండకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన కాతర చేయకుండా నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసి అడిగిన దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు పొందుకోలేవు. నువ్వేమనుకుంటావు, ఆలస్యం చేస్తున్నాడు దేవుడు, 4 రోజుల తర్వాత ఇస్తాడు. 4 రోజులు 40 రోజులైన వాడు నీకు 40 సంవత్సరాలైన వాడు, నువ్వు చచ్చిపోయే వరకు దేవుడు ఎవడు ఆయన ఇవ్వాలి అంటే, ఆయన ద్వారా నువ్వు పొందుకోవాలంటే ఆయనతో సహవాసం చెయ్యి, ఆయన ఎందుకు నిలిచి ఉండు. అదే ఉందండి అక్కడ, అదే ఉందండి. నేనే కొత్తగా చెప్పట్లేదు. నా యందు మీరును మీ యందు నా మాటలో నిలిచి ఉండిన యెడల మీకు ఇష్టమైనది అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. మీకు ఇష్టమైనది మీరు అడిగితే దేవుడు అనుగ్రహించాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. అంటే ఆయన యందు నిలిచి ఉండడం వల్ల వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటి? మనం అడిగే దానికి జవాబు పొందుకుంటాం. మనం అడిగింది దేవుడు ఇస్తాడు. మనం చదువుతున్నామా? చదువుతున్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటల ప్రకారం మనం జీవించాలి. వచ్చి కూర్చున్నామా? సేవకులతో నోట దేవుడు ఏ మాటలైతే పలికిస్తున్నాడో ఆ మాటల ప్రకారం మనం ఏం చేయాలి? బ్రతకడానికి ప్రయత్నించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు గైకొనుకో, దేవుని వాక్యాన్ని గైకొనాలి. కానీ ఈ రోజు మన సంఘం కోసం మన సహజంగా అన్ని యావత్ క్రిస్టియానిటీ పరిస్థితి ఎలా ఉందంటే, వచ్చామా, విన్నామా, పోయామా అంటున్నారు. ఏం చెప్పాడా అని ఆలోచించేవాళ్ళు లేరు. ఏం చెప్తే దాన్ని పాటిద్దామా అని ఆలోచించేవాళ్ళు లేరు. ఆజ్ఞలను గైకొనేవాడు లేరు, ఆజ్ఞ వినేవాడు లేడు, ఆజ్ఞలను ఆచరించేవాడు లేడు. నీకు ఇష్టమైనది అడిగితే ఆయన ఇవ్వాలి అంటే ఆయన ఎందు నువ్వు నిలిచి ఉండాలి. నీ ఎందు ఆయన మాటలు నిలిచి ఉండాలంట. నీ ఎందు ఆయన మాటలు నిలిచి ఉండాలంట. అంటే చెప్పబడుతున్న ప్రతి మాట నీ హృదయంలో ఉండాలి. ఒక మాట చెప్పాలంటే గైకొనాలి. దేవుని వాక్యం లాగా నమ్మక కొట్టినట్టు ఉంటుందండి. వాక్యం లాగా నమ్మక కొడుతుంది. మనం ఏమనుకుంటాం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నన్ను సరి చేసుకోమంటాడు అనుకోం. ఫస్ట్ నాకు చెప్పాడు అనుకుంటాం. అలా అనుకునేసరికి మనం ఏం చేయం, ఆ పదాన్ని తీసుకోలేము. అంటే ఎవరైనా సొంత మాటలు మాట్లాడుతున్నప్పుడు, సొంత మాట్లాడుతున్నాడు అనుకోండి, నన్ను అన్నాడు అని నువ్వు ఆ మాటలు తీసుకోపోయినా నీకు నష్టం లేదు. కానీ దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు అది నీకు తగిలినా నువ్వేం చేయాలి? తీసుకోగలగాలి, గైకొనాలి. అదే అంటాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ముగిస్తాను కంగారు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏం అడుగునను అది ఆయన వలన మనకు దొరుకును. మనం ఏం అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయొచ్చు. ఆయన ఆజ్ఞలు గైకోవాలంట, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలంట. అప్పుడు నువ్వు ఏది అడిగినా ఆయన ఏం చేస్తాడంట? ఇస్తాడంట. అది చిన్నదా పెద్ద అని చూడు, నీకు అవసరం అనుకుంటే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. తన పని కొరకు నువ్వు ఉపయోగిస్తావంటే ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు పరలోకం చేరడానికి, అనేకులు పరలోకం చేర్చడానికి ఉపయోగపడేది ఏదడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది ఇవ్వాలి అంటే ఆయన ఆజ్ఞలు గైకోవాలంట, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలంట. ఆయన ఆజ్ఞలు గైకోము, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయము. మనకి ఇష్టమైన కార్యాలు చేసుకుంటాం తప్ప అండి ఎప్పుడు మన ఇష్టమే. ఎప్పుడు మన ఇష్టమే. ఎప్పుడు మన ఇష్టమే. అంటే దేవుడి ఇష్టం ఒకటి ఉంది, దేవుని ఇష్టాన్ని జరిగించాలని మనం ఆలోచిస్తున్నాం. అలానే మీ ఇష్టాలు జరిగించుకోవద్దని చెప్పట్లేదండి. మీ ఇష్టాలు జరిగించుకోండి, మీ ఇష్టాలతో పాటు దేవుని ఇష్టాలు కూడా జరిగించడానికి ప్రయత్నం చేయండి. అది చెప్తున్నాడు. ఆయన ఏమంటాడు? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏది అడిగినాను అది ఆయన వలన
మనకు దొరుకును. అంటే దేవుని వల్ల మనకు దొరకాలంటే మనం అడిగింది ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి అంటే ఆజ్ఞలు గైకోవాలి. ఆజ్ఞలు గైకోవడం అంటే దేవుడి సేవకుల్లో వచ్చిన ప్రతి మాటను మనం ఏం చేయాలి? పాటించాలి. ఆ మాటల ప్రకారంగా ప్రవర్తించాలి. నీకు ఇంకా అవకాశం ఉంటే ఆ మాటలు అనేకుల్లో ప్రకటించాలి. వీటిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు జరుగుతాయంటే ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు మాత్రమే. ఇష్టపడాలి. దేవుడు అంటే ఇష్టపడాలి. కష్టంగా మనం ప్రార్థనకు వచ్చిన పెద్ద పెద్ద ఉపయోగం ఉండదండి. కష్టంగా ఎంతకాలం కాపురం చేస్తాం అండి? కష్టంగా ఎంతకాలం కాపురం చేస్తాం? క్రీస్తు కూడా ఎవరు మనకు? భర్త. మన భార్యలు. భర్తతో ఇష్టం ఉన్నప్పుడే కాపురం కొనసాగుతుంది. ఇష్టం లేకపోతే అతికిపోతుకు కాపురం ఆ కాపురం కొనసాగుతుంది. అయిష్టంగా మీరు కాపురం చేయవలసిన అవసరం లేదు. ఇష్టంతో ఆయనకి సహవాసం చేయండి. ఇష్టంతో ఆయన నిలిచి ఉండండి. నా ప్రభువు, నా రక్షకుడు నన్ను కాపాడతాడు. నా జీవితాన్ని బాగు చేస్తాడు. నా కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఆయన ఏమైనా చేయగలడని నమ్మి ఆయన మీద నువ్వు ఆధారపడితే, ఆయన ఆజ్ఞలు పాటించగలిగితే, ఆయనకి ఇష్టమైన కార్యాలు నువ్వు చేయగలిగితే, నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే చెప్పమంటాడు. చెప్పమంటాడు. నువ్వు మొర్రపెట్టుగా ఆయన ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ఇరవై గంధం 33:3 అంతేనా? ఇరవై గంధం 33:3 ఇరవై గంధం 33:3 నాకు మొర్రపెట్టుము. మై కమాన్ మై కమీన్ అంటాడు. మై సన్ చెప్పంటాడు అంట. మై సన్ చెప్పి ఏం ఏం కావాలన్నా? ఏం కావాలి కుమార్తె? ఏం కావాలి? ఏం కావాలి చెప్పు? ఏం కావాలి చెప్పు? ఏం కావాలి చెప్పు? ఎందుకు దేవుడు నువ్వు అడిగిన వెంటనే ఆయన ఉత్తరం ఇస్తాడు చెప్పనా? ఆయన ఏదో నువ్వు నిలిచున్నావు. ఆయన ఆజ్ఞ నువ్వు పాటిస్తున్నావు. ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నావు. ఆయన కోసం నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నీ కోసం ఆయన ఆలోచించడా? అంటే మనుషులుగా మనం ఎవరి కోసం ఆలోచించి ఏమైనా చేస్తే అటు తిరిగి మళ్ళీ మన కోసం ఆలోచించి ఏమైనా చేస్తాడు లేదు నాకు తెలియదు కానీ చేసిన దానిని మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు. మనకు తెలిసే పదాలు కానీ చేయము. అప్పియమ్మకి పాపయమ్మకి చేస్తాం కానీ అప్పియమ్మ పాపయమ్మ మంచిది కాదు, మర్చిపోతారు చేసిన వెళ్ళన్న అండి. వాళ్ళతో మంచిగా ఉన్నాం అనుకోండి, మంచోళ్ళు వాళ్ళతో కొంచెం తేడా వచ్చింది అనుకోండి, అప్పటి వరకు మంచిగా చెప్పిన వాళ్ళ కోసం ఏం చెప్తారు? మనుషులు మంచోళ్ళు కదరా బాబు, దేవుడు మంచోడు. ఆయన చెప్పింది చేయండి, ఇష్టమైన కార్యాలు చేయండి, ఖచ్చితంగా మీరు అడిగింది ఇస్తాడు. అలాని ఇష్టమైనది ఇస్తాడు కదా అని ఏది పడితే అడిగగలరు. కలెక్టర్ అయిపోవాలి, సీఎం అయిపోవాలి, పిఎం అయిపోవాలి, ఏదేదో అయిపోవాలనకండి. ఏది పడితే అడగమన్నాడు కదా, ఏది పడితే అడగకూడదు. అడుగుడి మీకు ఇవ్వబడడం అనేసి ప్రతి ఊరు ఏది పడితే అది అడుగుతుంటదండి. అడిగేది కూడా ఎలా ఉండాలంటాడు? యోహాను రాసిన మొదటి పత్రిక ముగిస్తాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మనం ఆలకించాలంటే ఆయనకి నచ్చేది అడగాలంట. ఎవరికి నచ్చేది? దేవుడికి ఏది నచ్చింది అది అడుగు, అది ఇస్తాడంట. మళ్ళీ చెప్తానండి, మీకు అర్థమవుతుంది నా బాధ. ఆయనకి ఏది నచ్చుతుందో అది అడిగితే అది ఇస్తాడంట. నీకు నచ్చింది అడక్కో. మన కోరికలు కొండెక్కితే కొండ మీద కోతి కూడా కావాలంటాం మనం. మనకి ఇష్టమైన కాదు, ఆయనకి ఇష్టమైనది అడుగు, ఖచ్చితంగా ఇస్తాడు. ఆయనకి ఇష్టమైనది అడిగితే ఆయన ఇవ్వాలన్నా కూడా ఆయన ఏది ఎలా ఉండాలి? నిలిచి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన మీద ఆధారపడాలి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్. అంటే ఆయన యందు నిలిచి ఉండడం వల్ల వచ్చే రెండో ఆశీర్వాదం ఏంటంటే మన ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. ఇక మూడో ఆశీర్వాదం కూడా చెప్తానండి. ఆయన యందు నిలిచి ఉండడం వల్ల జరిగే మూడో ఆశీర్వాదం చెప్పనా? సంపూర్ణంగా సంతోషిస్తామంట. ఎలాగా? సంపూర్ణంగా సంతోషిస్తామంట. చూడండి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనం. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఏ సంతోషం? మీ సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణం కావాలని మాటలు చెప్తున్నాను. అంటే ఆయన యందు నిలిచుండడం వల్ల జరిగే మూడో ఆశీర్వాదం ఏంటంటే సంతోషం ఏమవుతుందంట? పరిపూర్ణం అవుతుందంట. అంటే పరిపూర్ణమైన సంతోషం రావాలి అంటే ఆయన యందు నిలిచి ఉండాలంట. ఆయన నిలిచి ఉండాలంట. మనం కూడా సంతోషిస్తాం. ఇప్పుడు జనవరి 1కి ఏమంటాం? హ్యాపీ న్యూ ఇయర్. ఎన్ని రోజులు ఉంటుందా సంతోషం? ఆ ఒక రోజే. హ్యాపీ బర్త్డే అంటాం. ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? నువ్వు పరిస్థితుల మీద ఆధారపడితే, రోజుల మీద నువ్వు ఆధారపడితే, నువ్వు అనుకున్న కార్యక్రమాల మీద నువ్వు ఆధారపడితే, ఒక్కరోజు 2 రోజులు ఉంటుంది సంతోషం. అది ప్రభు మీద ఆధారపడితే రోజు సంతోషమే. ఉన్న సంతోషమే, లేకపోయినా సంతోషమే.
ఉన్న సంతోషం లేకపోయినా సంతోషం అండి. ఏంటి నేను అంటాను, నిజమైన సంతోషం మనకు కావాలి అంటే రోజు మనం ఉన్నా లేకపోయినా సంతోషించగలగాలంటే మనం దేవుని యందు ఏం చేయాలి? నిలిచి ఉండాలి. పరిపూర్ణమైన సంతోషం వస్తదంట. అంతకన్నా ఏం కావాలండి ఈ లోకంలో? రోజు హ్యాపీగా బతుకుతున్నాం అనుకోండి, అంతకన్నా ఏం కావాలి చెప్పండి? అంటే మీరు ఎంత కష్టపడినా ఎలా బతకాలని? బతకాలని, హ్యాపీగా బతకాలని కదా! నువ్వు ఎంత కష్టపడినా హ్యాపీగా బతుకుతావో నాకు తెలీదు గానీ, నువ్వు ప్రభు యందు నిలిచి ఉండు. తిండి లేకపోయినా హ్యాపీగా ఉంటదండి. నిజమండి. మీరు 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 అనుభవిస్తే మీకు అర్థమవుతది గానీ, నేను అనుభవించి నేను చెప్తున్నాను. ఆ రోజు తిండి లేకపోయినా హ్యాపీయే. మనతో ప్రభు ఉన్నాడు. రేపు పంపిస్తాడని నమ్మకం. అందుకే అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. ఆనందించండి. ప్రభునందు ఆనందించండి. మళ్ళా చెబుతున్నాను. ప్రభునందు ఆనందించండి. ప్రభునందు మాత్రం ఆనందించండి. ప్రభు యందు మాత్రం నిలిచుండండి. ఈ సంతోషం పరిపూర్ణమవుతది. ఈరోజు మన బతుకులేంటి, మన పరిస్థితులు ఏంటని మనం ఆలోచిస్తున్నప్పుడు, ఈరోజు ఆనందం ఉంటే రేపు బాధ. ఎల్లుండి ఆనందం ఉంటే మళ్ళీ బాధ. ఏ రోజు బాధ ఉంటుందో తెలీదు. ఏ రోజు సంతోషం ఉంటుందో తెలీదు. వద్దొద్దండి. మన మీద మనం ఆధారపడొద్దు. పరిస్థితి మీద ఆధారపడొద్దు. అలా ఆధారపడితే మనం ఎప్పుడు సంతోషించలేం. ఎల్లప్పుడూ ప్రభులో మనం సంతోషించాలంటే, ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలంటే ప్రభునందు నిలిచి ఉండండి. ప్రభునందు నిలిచి ఉండడం వల్ల జరిగే 3 ఆశీర్వాదం ఏంటంటే, ఎల్లప్పుడు మనం ఎలా ఉంటాం? సంతోషంగా. అందుకే మహానుడు చెప్పినట్టు, "రేయ్ నేనేరా నిజమైన ద్రాక్ష. నాకు ఆనుకొని ఉన్నారా? అంటుకట్టుకొని ఉన్నారా? సహవాసం చేస్తున్నారా? నా మీద ఆధారపడుతున్నారా? మీరు ఫలిస్తారు. మీ జీవితం అద్భుతం, అమోఘం. మీరు ఏది అడిగినా నేను ఇస్తాను. ఈ ప్రార్థనకు జవాబులు నేను అందిస్తాను. అక్కడ తాగను. పరిపూర్ణమైన సంతోషాన్ని నీకు ఇస్తాను." ఇది ప్రతి కుటుంబంలో ప్రతి మనిషికి ఏదో తెలియని సమస్య అండి. బయటికి చెప్పుకోలేని సమస్యలు కొన్ని, చెప్పుకుంటే జనాలు ఎలాగంటారు అని చెప్పుకోలేని బాధలు మరికొన్ని. మనుషులకి శ్రమలు తప్పదు, కష్టాలు తప్పవు. ఈ పాపలోకంలో ఈ పాప బ్రతుకులతో మనం కుంగిపోయి కుషించిపోయి రోజు ఇబ్బంది పడే కంటే ప్రభు దగ్గరికి ఎలా వచ్చాం? ప్రభు దగ్గరికి ఎలా వచ్చాం? ప్రభు మీద ఆధారపడతాం. ప్రభుని ఆనుకొని జీవిద్దాం. మంచిగా బతకడానికి ప్రయత్నించాం. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఎంత గొప్ప అద్భుతం చేస్తాడు. ఆయన కోసం నిలబడగలిగితే, ఆయన కోసం నువ్వు బ్రతకగలిగితే ఒకరోజు నీకు పరలోకం ఇస్తాడు. పరలోకంలో ఏముండదు? దుఃఖము, బాధ ఉండదు. పాతాళంలో ఏముండదంట? ఏడుపు, ఏడుపు పళ్ళు కూడా అక్కడ పరలోకంలో నిత్యం ఆనందము, సంతోషం. ఈ లోకంలో కాదు, పరలోకంలో కూడా దేవుడు నేను ఆనందింపజేయాలనుకుంటాడు. పరలోకంలో కూడా నేను దేవుడు సంతోషపెట్టాలనుకుంటాడు. అయితే నువ్వు చేయవలసింది ఒకటే, ద్రాక్ష చెట్టుకు నువ్వు ఎలా ఉండాలి? అంటు కట్టుకొని ఉండాలి. ద్రాక్ష చెట్టుతో సహవాసం చేయాలి. నీకు ఎన్ని పనులు ఉంటాయి, నీకు ఎన్ని పనులు పక్కన పెట్టండి. ప్రార్థన ఉందా? ప్రభుతో సహవాసం చేసే అవకాశం వచ్చిందని పరిగెట్టుకుంటాను. రండి. నీకు నీకు నడుము నొప్పి ఉన్నా, కాళ్ళు నొప్పి ఉన్నా, చేయి నొప్పి ఉన్నా వచ్చి ఒక గంట కూర్చోవడం వల్ల ఏమి ఏమి కరిగిపోకండి, ఏమి నష్టం ఉండదు. నీకు మేలే చేస్తానంటాడు దేవుడు. మేలులు పొందుకుందాం, ఆనందిద్దాం, సంతోషిద్దాం. దేవుడిని మహిమలో కలుగు చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయగల